హలో ఫ్రెండ్స్, అందరికీ తిరుమల తిరుపతి తిరుమల. నేనైతే గుడికి వచ్చేసాం. ఇంకా మా సేవ అయిపోయింది. చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇదైతే రాజగోపురం. ఇక్కడైతే అందరూ భక్తులు దర్శనం చేసుకున్నట్టయితే కొబ్బరికాయలు కొడతారు. 4:30 అవుతుంది, 4:45 అలా అవుతుంది ఇప్పుడే. అయినా కానీ ఎంత రష్ ఉన్నారో తెలిసిన. ఇంకా ఇప్పుడు కాదు నేను చూడవలసింది. మేము 12:30, 1 o'clock వస్తుంటే అసలు ఎంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది అసలు మనం ఏమంటారు 2 o'clock ఉంటారంట. సో 2 o'clockకి దర్శనం చేసుకొని అందరు బయటకు వస్తుంటే ఎలా అంటే, సో ఇది పెట్టింది. ఎలా అంటే అసలు నూడిల్స్ వండుతున్నారు. వరాస్వామి కాంప్లెక్స్ టు గెస్ట్ హౌస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ రూట్ ఉంటుంది. ఇదైతే మాడవిల్లు లాంటి. మాడవిల్లులో ఏంటంటే దేవుడి కళ్యాణం చేసినప్పుడు, అంటే ఎగ్జాంపుల్ అయితే సప్తమి రోజు మనకి వీడియోస్లో వస్తాయి కదా, దేవుడిని ఊరేగింపు చేస్తారు. అలా ఇక్కడైతే వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ మనకి ఏమో అర్థం కావట్లేదు. మనకి అదొక ట్రెడిషన్, ఒక్కొక్కటి లాగా ఉంటుంది కల్చర్. ఇంకా దీని మీద అయితే మనం చెప్పులు వేసుకొని తిరగవద్దు. ఇక్కడ బోర్డు పెట్టినా కానీ చాలామంది చెప్పులు వేసుకొని తిరుగుతారు. భక్తి ఎంత ఉన్నా కానీ రూల్స్ ఫాలో అయితే మాత్రమే పుణ్యమండి. సో ఇక్కడ ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే అసలు ఎంత అంటే. సో ఇక్కడ ఒక ఇక్కడైతే రూమ్స్ లాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు మేము అక్కడి నుంచి ఇక్కడ నడుచుకొచ్చే వరకు 5 o'clock అవుతుంది. సో 5 o'clock అన్ని లైట్స్ ఆన్ చేశారు, అందరు షాప్స్ పెట్టేశారు. ఇంకా షాప్స్ టిఫిన్ సెంటర్స్ లాంటి ప్రాంతంలో అయితే అందరు రెడీ చేసేస్తున్నారు. టిఫిన్స్ Aku dah ada buku sampai itu dah.